ఈవిడ పేరు మధుమితా పాండే. ఈవిడ ఒక క్రిమినాలజిస్ట్. ఈవిడ ఢిల్లీలో ఉన్న తిహార్ జైలు నుంచి 122 మంది రేపిస్ట్ ని ఇంటర్వ్యూ చేశారు. అందరినీ ఒకే క్వశ్చన్ అడిగారు, రేపిస్ట్ ఎందుకు రేప్ చేస్తారని. వాళ్ళు చెప్పిన సమాధానానికి ఇంటర్వ్యూయర్ షాక్ తిన్నారు. దీనికి ముందు అసలు రేప్స్ ఎందుకు జరుగుతాయో తెలుసుకుందాము. ఇక్కడ మనం రేపిస్ట్ ప్రొఫైల్స్ చూస్తే రేపిస్ట్ లో 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నెంబర్ 1, రిలేషన్షిప్ ఆఫ్ రేపిస్ట్ విత్ విక్టిమ్. 2022 డేటా ప్రకారం 97% రేప్ కేసెస్ అన్ని రేపిస్ట్ తెలిసిన వాళ్ళ మీదే రేప్ చేస్తాడంట. నెట్ఫ్లిక్స్ ఒక అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ ఉంటుంది, టు కిల్ ఏ టైగర్ అని. ఈ సంఘటన జార్ఖండ్ లో జరిగింది. అందులో రంజిత్ అనే రైతు ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక రోజు పెళ్లికి వెళ్తాడు. రంజిత్ తిరిగి ఇంటికి టైం కు వచ్చేస్తాడు. కానీ 13 సంవత్సరాలు ఉన్న వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుందిలే అని అక్కడే వదిలి వస్తాడు. వాళ్ళ కూతురు రావడం లేట్ అవుతుంది. అదే రోజు అర్ధరాత్రి వేరే పరిస్థితుల్లో ఇంటికి వస్తుంది. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ సొంత కజిన్సే తన 13 సంవత్సరాల కూతుర్ని రేప్ చేశారని. పొరపాటున వాళ్ళు తప్పు చేశారనుకోండి, గొంతులు కోసి పాడేద్దామంటారా ఏంటి? ఇది ఒక్క ఇండియాలోనే కాదు, అమెరికా రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే విక్టిమ్స్ మాక్సిమం తెలిసిన వాళ్ళతోనే రేప్ చేయబడతారంట. సెకండ్ క్యారెక్టరిస్టిక్ యంగ్. బెంగళూరులో ఒక స్టడీ ఏం చెప్తుందంటే చాలా వరకు రేపిస్ట్స్ అందరూ 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళేనంట. మిగతా దేశాలు కూడా ఇవే చెప్తుంది. ఇక్కడ మీరు యుఎస్ గ్రాఫ్ కనుక అబ్జర్వ్ చేస్తే మాక్సిమం క్రైమ్స్ అన్ని 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలే చేస్తున్నారంట. ఇలా జరగడానికి కారణం మెయిన్ గా పేర్ ప్రెజర్ వల్ల. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి గానీ మిగతా ఎవరి నుంచో గానీ నువ్వు గానీ మొగాడవైతే చేసి చూపించు అని ప్రెజర్ పెట్టడం. దాని నుంచి వస్తున్నవే ఈ క్రైమ్స్ అండ్ రేప్స్ లాంటివి. నెంబర్ 3, ఎడ్యుకేషన్. తిహార్ జైల్లో మధుమిత చేసిన రేపిస్ట్ ఇంటర్వ్యూస్ లో అందరూ 3rd or 4th క్లాస్ లో డ్రాప్ అవుట్సే. సౌత్ ఆఫ్రికాలో సగం మంది రేపిస్ట్స్ అందరూ జస్ట్ ప్రైమరీ స్కూలే పాస్ అయ్యారు. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు మాక్సిమం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండలేరు. ఇంకా వాళ్ళకి లీగల్ గా సపోర్ట్ కూడా ఉండదు. అందుకే చాలా వరకు జైల్లో ఉండే వాళ్ళు అందరూ అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే పూర్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు మనం అసలైన క్వశ్చన్ కి వద్దాము. అసలు రేపిస్ట్ ఎందుకు రేప్ చేస్తాడు? ఇదే క్వశ్చన్ రేపిస్ట్ నే డైరెక్ట్ గా అడిగితే ఇంటర్వ్యూయర్ అయిన మధుమిత గారికి ఏమని రిప్లై ఇస్తారంటే, अगर कोई शरीफ लड़की होती है रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं డీసెంట్ అయిన అమ్మాయి 9 తర్వాత రోడ్డు మీద తిరగదని, రేప్ లో అబ్బాయి కంటే అమ్మాయిలే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉంటారు అని చెప్తాడు. ఈ రేపిస్ట్ మరి ఎవరో కాదు, 2012లో నిర్భయ కేసులో కన్విక్ట్. మధుమిత 49 సంవత్సరాలు ఉన్న ఒక రేపిస్ట్ ఎవరైతే 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తాడో వాడిని నువ్వు ఎందుకు ఆ పని చేసావు అని అడిగితే అతని సమాధానానికి మధుమిత షాక్ అయిపోయింది. రేపిస్ట్ ఏం చెప్తాడంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, అందుకే నేను తనకి ఆ శిక్షణ వేశానని చెప్తాడు. మధుమిత నువ్వు అలా చేయడం తప్పు అనిపించలేదా అని అడిగితే అతను అవును నేను తప్పు చేశాను అని బాధ ఉంది. ఇప్పుడు తను ఏమాత్రం వర్జిన్ కాదు, ఇంకా తన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. జైలు నుంచి విడుదలయ్యాక తను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఈ మాటల్లోనే రేపిస్ట్ సైకాలజీ ఈజీగా అర్థమవుతుంది. అతను తప్పుగా ఫీల్ అయ్యాడు. దేనికి? రేప్ చేసినందుకు కాదు, అమ్మాయికి పెళ్లి కానందుకు. యూనివర్సిటీ ఆఫ్ అర్జేనియాలో ఒక ప్రొఫెసర్ మేరీ క్రాస్ రేపిస్ట్ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు విక్టిమ్ ని ఫోర్స్ చేస్తారా అని, అంటే బలవంతం చేస్తారా అని. వాళ్ళు అవును చేస్తాము అని అంటారు. అయితే మీరు ఆ పని ఎలా చేయగలిగారు అని అడిగితే లేదు మేము చేయలేదు అని మౌనంగా ఉండిపోయారంట. ఇంకా ఇలాంటి రీసెర్చ్ చాలా ఉన్నాయి. అయినా ప్రతి రేపిస్ట్ వాళ్ళు చేసిన పనికి తప్పుగా ఫీల్ అవ్వకపోగా తిరిగి విక్టిమ్ నే బ్లేమ్ చేస్తున్నారు. రీసెంట్ గా కోల్కతా డాక్టర్ కేసులో కూడా సేమ్ ఇదే జరిగింది. సస్పెక్ట్ అయిన సంజయ్ రాయ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అవును నేను చేశాను అని అంటాడు. దీన్నే కాగ్నేటివ్ డిస్ట్రాక్షన్ అని అంటారు. ఇండియాలో జయదీప్ గవర్నమెంట్ రేపిస్ట్ మెంటల్ హెల్త్ అనాలిసిస్ చేశారు. అందులో ఏం వచ్చిందంటే చాలా మంది రేపిస్ట్స్ ఏం నమ్ముతారంటే కొన్ని మనిషి యొక్క లైంగిక దాడి భయంకరమైన స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది, ఈ రేపే వాళ్ళని సాటిస్ఫై చేస్తుందంట. ఒక రేపిస్ట్ ఏం చెప్తాడంటే నా సిమన్ ఊరికనే వేస్ట్ అయితే నేను వీక్ అయిపోతాను, అదే నేను ఒక అమ్మాయికి నేను వీక్ అవ్వకుండా ఆఫర్ చేశాను అని అంటాడు. ఇది వినగానే నేను మీలాగే షాక్ అయిపోయాను. ఇంకా చాలా మంది ఏం చెప్పారంటే రేపిస్ట్ ఆ సమయంలో ఒక జంతువులా బిహేవ్ చేస్తాడంట. వాళ్ళకి ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా మర్చిపోతారంట. రేప్ అనేది జస్ట్ ఒక ఎక్సే కాదు, అది అబ్బాయిల్లో ఉన్న పవర్ అండ్ డామినేషన్ నుంచి వచ్చింది. రేప్ అన్నది ఒక ఆయుధం లాంటిది. ఎవరైతే అమ్మాయిల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక క్రిమినల్ బ్రెయిన్ లో రెండే నడుస్తాయి. ఒకవేళ దొరికితే పనిష్మెంట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది, రెండు నేను దొరకడానికి ఛాన్స్ ఎంత ఉంది అని. చాలా మంది వాళ్ళ పనిష్మెంట్ పెంచితే రేప్స్ అండ్ క్రైమ్స్ తగ్గుతాయి అని అనుకుంటారు, కానీ అలా చేస్తే ఇంకా క్రైమ్స్ పెరుగుతాయి. క్రిమినాలజిస్ట్ నేగన్ ఏం చెప్తాడంటే పనిష్మెంట్ ఇవ్వక
ఇవ్వకపోవడం వల్లే క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుందని ఇండియాలో ఈ సెక్సువల్ వైలెన్స్ తగ్గించడానికి హర్యానా ఒక NGO లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామే తారోకి తోతి. ఇందులో పిల్లలతో వాళ్ళ జనరల్ రూల్స్ గురించి స్కూల్లో ఓపెన్ గా డిస్కషన్ చేస్తారు. దీనివల్ల హర్యానాలో కూడా మంచి చేంజ్ వచ్చింది. ఇదే NGO అన్ని స్టేట్స్ లో ఉంటే బాగుంటుంది కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే డాక్టర్ కేసులో స్ట్రాంగ్ జస్టిస్ రావాలని కోరుకుందాము. వెళ్లే ముందు నా ఛానల్ ని ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.